రౌడీలు సిరిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే లక్ష్మి రౌడీలను చితక్కొట్టి సిరిని కాపాడుతుంది. మహా ఆలియాస్ లక్ష్మి చేసిన ఫైట్‌కి యమున అలా చూస్తూ ఉండిపోతుంది. కొంగు నడుములో దోపి రౌడీల్ని చిత్తడి చేస్తూ ఉంటుంది. లక్ష్మి దెబ్బలకి రౌడీలు పారిపోతారు. మరోవైపు పిల్లలు ఇంకా రాలేదని సహస్ర చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అంబిక మనసులో కాసేపట్లో వదిన సిరి శవాన్ని తీసుకొస్తుంది. లేకపోతే ఆస్తి దాని పేరు మీద రాస్తారా అని అనుకుంటూ ఉంటుంది మనసులో అంబిక. యమునని ఉద్దేశించి ఆవిడ గారెక్కడో పిడిసి వచ్చి పడిపోయినట్లున్నారు. "నువ్వెళ్ళరా పండు" అని అంబిక పండుని పంపిస్తుంది. ఇంతలో యమున పిల్లల్ని తీసుకొని ఇంటికి వస్తుంది. సిరిని చూసి అంబిక షాకయిపోతుంది. మళ్ళీ తన ప్లాన్ నాశనమైపోయిందని అంబిక అనుకుంటూ ఉంటుంది. ఇక యమున రాగానే అందరూ పిల్లల్ని ఇంత లేట్‌గా తీసుకొచ్చావేంటి అని యమునని అడుగుతారు. మన సిరిని కొంతమంది రౌడీలు కిడ్నాప్ చేయబోయారని యమున చెప్తుంది. అందరూ ఒక్కసారిగా షాకయిపోతారు. టైంకి అమ్మాయి వచ్చి మన సిరిని కాపాడిందని యమున వెనక్కి తిరిగి చూసేసరికి లక్ష్మి ఉండదు. ఎక్కడ ఆ అమ్మాయి అని యమున బయటకు వెళ్లి చూస్తుంది. మహని చూసి ఎందుకు లోపలికి రాలేదు అంటే మీరు పిలవలేదు అని అంటుంది లక్ష్మి. ఇక యమున మహాలక్ష్మిని లోపలికి తీసుకెళ్ళి తినే కాపాడింది అని చెప్తుంది. "నువ్వెవరో ఏంటో తెలియదు కానీ నా పిల్లల్ని కాపాడావు. థాంక్స్" అని సహస్ర దండం పెడుతుంది లక్ష్మికి. ఇక చారుకేశవ, యమున అందరూ లక్ష్మి ఆలియాస్ మహాని పొగిడి థాంక్స్ చెప్తారు. పద్మాక్షి కూడా మా పిల్లల్ని కాపాడినందుకు థాంక్స్ అని చెప్తుంది లక్ష్మికి. ఇక సహస్ర డబ్బు కట్టలు 2 తెచ్చి ట్యాంక్‌కి సాయం చేశావు. నీకివి ఉపయోగపడతాయి తీసుకో అని అంటుంది. మీలాంటి మంచి వాళ్ళకి సహాయం చేయడం నా అదృష్టం అని మహా అంటుంది. ఇక పద్మాక్షి లక్ష్మికి బలవంతం చేయొద్దని, మహా నువ్వు చేసిన సాయానికి నీకెప్పటికి రుణపడి ఉంటాం. నీకే సాయం కావాలన్నా మా దగ్గరికి రా అని అంటూ ఉంటుంది పద్మాక్షి లక్ష్మితో. ఇక అందరూ వెళ్ళిపోతూ ఉంటే ఇంట్లో ఉండాలని నేను ప్లాన్ చేస్తే అందరూ ఇలా వెళ్ళిపోతున్నారేంటి అని మహా ఏడుపు మొదలుపెడుతుంది. విహారి మనసులో ఇప్పుడు ఏం ప్లాన్ చేసిందో అనుకుంటూ ఉంటాడు. ఎందుకు ఏడుస్తున్నావని లక్ష్మిని పద్మాక్షి అడిగితే మీలాంటి మంచి వాళ్ళని వదిలేసి వెళ్ళాలి అంటే ఏదోలా ఉంది. మీరున్నవాళ్ళు కాదు. ఉన్నతమైన మంచి మనసు ఉన్నవాళ్ళు అని అంటూ ఉంటుంది లక్ష్మి. ఇదేంటి ఇంత సోపు వేస్తుంది అని పద్మాక్షి మనసులో అనుకుంటుంది. లక్ష్మి నాటకం మొదలుపెడుతూ మీలాంటి మంచి మనుషులతో ఉండాలి అంటే నాకు అదృష్టం ఉండాలి. కానీ నాకంత అదృష్టం ఎలా వస్తుంది అని మీ కంపెనీలో కేదార్ గారి వల్ల ఉద్యోగం వచ్చింది. అడ్వాన్స్ కూడా ఇవ్వలేదు. మీరు చాలా మంచి వాళ్ళలా ఉన్నారు. దయచేసి మీ ఇంట్లో ఉండనివ్వండి అని యమునని అడుగుతూ ఉంటుంది లక్ష్మి. శాస్త్ర దగ్గరికి వెళ్ళి మీరు సిరి వాళ్ళ అమ్మ కదా! ఇలాంటి చీరలు కాకుండా మంచి కలర్‌ఫుల్ డ్రెస్సులు వెయ్యండి. కాటుక పెట్టండి. మంచి లిప్‌స్టిక్ పెట్టండి. మీ మీ సార్ ఫిదా అయిపోతారు అని శాస్త్రని బుట్టలో వేసుకుంటుంది లక్ష్మి. ఇక పద్మాక్షి మనసులో నువ్వెన్ని చెప్పినా నేను నీ బుట్టలో పడనే అని అనుకుంటూ ఉంటుంది పద్మాక్షి మనసులో. ఇక మహా పద్మాక్షి దగ్గరికి వెళ్ళి మీరు తన పెద్దక్కనా అని అడుగుతుంది. లేదు తను నా కూతురు అని పద్మాక్షి సిగ్గుపడుతూ ఉంటుంది. మేడం మీకు బాల్య వివాహం చేశారా? అందరికి వయసు ముందుకు వెళ్తే మీకు వెనక్కి వెళ్తుంది. ఇప్పుడే ఇలా ఉన్నారు అంటే అప్పుడెలా ఉండేవాళ్ళో అని పద్మాక్షిని పొగుడుతూ ఉంటుంది లక్ష్మి. ఇంత మంచి వాళ్ళ మధ్య నాకు ఇంత చోటు దొరకదా అని మహా అంటుంది. ఇక సహస్ర మహాని ఉండనిద్దామని అంటుంది. అంబిక వద్దు అంటే ఇక్కడ చాలామంది ఉన్నారు కదా! తనే భారమైపోతుందా? మహా ఇక్కడే ఉంటుంది. ఎవరు వద్దంటారో నేను చూస్తా అని పద్మాక్షి అంటుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.